బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముహూర్తం దగ్గర పడింది. శనివారమే 65 మందితో జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ జాబితాలో 15 మంది జనసేన అభ్యర్థులు ఉంటారని సమాచారం. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. టీడీపీ సీనియర్లను ఉండవల్లి రావాలని వర్తమానాలు వెళ్లాయి. ఇక దీంతో అందరి దృష్టి టీడీపీ జనసేన కూటమిపై నెలకొంది. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. ఉమ్మడి జాబితాకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు అవుతుందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ఆయా పార్టీల నాయకులకి చేరినట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే పలువురు కీలకమైనటువంటి నాయకులు అందుబాటులో ఉండాలని కూడా పార్టీ శ్రేణుల నుంచి వచ్చినటువంటి సమాచారంగా చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ మెజారిటీ స్థానాలు ప్రకటించి, ఇన్ఛార్జీలను ప్రకటించి మార్పులు చేర్పులతో దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ రాకపోవడం, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సరైనటువంటి స్పష్టత లేకపోవడంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో కొంతవరకు గందరగోళానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడా తెరదించాలనే ఒక ప్రయత్నం ఇరు పార్టీలకు వచ్చాయని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు జరిగేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కూడా కొలిక్కి వచ్చే పరిస్థితి ఉండడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకు మరింత దూకుడుగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. పవన్, అయితే హరీష్, మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 26 రోజున చంద్రబాబు ప్రకటించిన ఒక సీటుకు పోటీగా 2 సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. రాజానగరం అలాగే రాజోలు. ఈ 2 సీట్లతో కలిపి ఆ 15 సీట్లు ఉండబోతున్నాయా, లేదంటే వేరే కొత్త నియోజకవర్గాలను చేర్చబోతున్నారా? ఏ విధంగా ఉండబోతుంది మొదటి జాబితా? మొదటి జాబితాకి సంబంధించినటువంటి వ్యవహారాలు మీరన్నట్టుగానే ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2 నియోజకవర్గాలు ప్రకటించారో అప్పుడే లోపాయికారికంగా సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ వచ్చింది. కాబట్టి పవన్ ధీమాగా రాజులు, రాజానగరం సీట్లను ప్రకటించారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. మొత్తం మీద చూసుకుంటే జనసేనకి 30 నుంచి 35 సీట్లు అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 7 నుంచి 9 పార్లమెంట్ స్థానాలు అని చెప్పి భావించినప్పటికీ కూడా తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులు కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలకి జనసేన పరిమితం చేశారన్నట్టు ఒక ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం, రేపు ఎలాంటి సీట్లు సర్దుబాటు జరుగుతుంది, ఎన్ని సీట్లు ప్రకటిస్తారన్నది కూడా ఒక రకంగా రెండు పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పవన్, అయితే ఇప్పటికే ఆశావాహులు చాలా మంది ఉన్నారు. టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, రెండు పోటాపోటీగా మాకంటే మాకు సీట్లు అని చెప్పేసి ఇప్పటికే చెప్పుకుంటున్నారు. బహిరంగ కూడా ప్రకటించే చాలా మన సంఘటనలు చూస్తున్నాం. అయితే వీళ్ళలో వాడు బుజ్జగింపు చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అంటే టీడీపీకి వస్తుందనుకున్న సీటు జనసేనకు వెళ్తే ఆ నేతలకు ఎలా బుజ్జగింపులు ఉండబోతున్నాయి? టీడీపీ అధినేత, జనసేన అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు బుజ్జగింపు చర్యలపై? బుజ్జగింపు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా త్యాగాలకు సిద్ధం కావాలన్నటువంటి ఒక సందేశాన్ని కూడా ఇప్పటికే పార్టీ కేడర్ నాయకత్వానికి కూడా సందేశాన్ని పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎవరైతే పార్టీకి రాయల్ గా ఉంటున్నారో ఒక్కో సందర్భంలో పార్టీలో ఒకే కుటుంబం నుంచి 2-3 సీట్లు కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి వారికి ఈసారి ఒక్క సీటుకి మాత్రమే పరిమితం అవుతుంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు వ్యవహారమే ఇలా ఉన్నప్పుడు రేపు బీజేపీతో కనుక ఒకవేళ పొత్తు ఖరారు అయితే కనుక మరింత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే కనుక పార్టీ జనసేన, బీజేపీనా, టీడీపీ అని కాదు, టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా చూసుకోవాలన్నటువంటి ఒక సంకేతాన్ని, ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆశావాహులకి పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారంలో వచ్చిన తర్వాత మనకి ఎలాంటి కార్యక్రమాలన్నా జరుగుతాయి కాబట్టి పదవులకు వ్యవహారంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామనేటువంటి ఒక బుజ్జగింపు చర్యలు కూడా ఇప్పటికే ఆయా నాయకత్వానికి పార్టీ అధినేతలు కూడా పంపినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అయితే హరీష్, ఇప్పుడు మనం చూసుకుంటే తొలి జాబితాలోని అధినేతల పోటీ, అంటే ఏ నియోజకవర్గాల నుంచి అధినేతలు ఇద్దరు రంగంలోకి దిగబోతున్నారు, దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒక్క ప్లేస్ లో చేయబోతున్నారా, లేదంటే 2 నియోజకవర్గాల్లో చేయబోతున్నారు? దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 2 నియోజకవర్గాల్లో చేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఇప్పటికే పార్టీ నాయకత్వం చెబుతుంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సర్దుబాట్లు, జనసేనకి కూడా సీట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఒకే కుటుంబం నుంచి 2 సీట్లు లేదా 3 సీట్లు ఇచ్చేటువంటి
సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే నారా కుటుంబం, నందమూరి కుటుంబానికి మాత్రం బాలకృష్ణ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళకి కూడా కొంతవరకు కూడా 2 సీట్లు కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు వ్యవహారం కూడా ఒక రకంగా సంచలనంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.